12 పైన అయిపోయిందండి. అన్ని తెచ్చి వంట రూమ్లో కుప్పేసేసి ఇంకా రాత్రి అయితే మా మేడం 11 గంటలు నైట్ అంతా క్లీన్ చేసి వెళ్ళాంలే అనుకుంటాము. కానీ అనుకునే లోపే కిందికి వస్తే హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్. చూడండి, పొద్దున్నే అయితే మా వంట రూమ్ ఎలా ఉందో. రాత్రి అయితే వంట రూమ్ అంతా నీట్గా మొత్తం అన్ని పైన అన్ని తీసేసి అన్ని లోపల పెట్టేసిపోయాను ఫ్రెండ్స్. కిందికి వచ్చే లోపల మళ్ళీ ఇప్పుడైతే కిందికి వస్తానే ఇలా చేసి పెట్టేశారు ఫ్రెండ్స్ మా వంట రూమ్ అయితే. చూడండి, ఎక్కడివక్కడ వాళ్ళకి ఎలా నచ్చితే అలా పీకడం, పడేయడం, కావాల్సిన వెతుకోవడం, తినేయడం, పనికిరాని ఇక్కడే ఎటు పడితే అటు వేసేయడం, వెళ్ళిపోవడం. అంతేనండి, ఇక్కడ ఇలాగే ఉంటుంది. నైట్ అంతా క్లీన్ చేసి వెళ్ళాంలే అనుకుంటాము. కానీ అనుకునే లోపే కిందికి వస్తే మళ్ళీ చేసి రాత్రి అంతా క్లీన్ చేసి పోయామన్న ఆనందం 5 నిమిషాలు కూడా మిగలదండి. వచ్చే లోపల ఇవన్నీ చూసే కొరికి ఇలా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుంది అనుకోండి. మా ఇంట్లో అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఎలా ఉంది. ఇంకా రాత్రి అయితే మా మేడం 11 గంటలకు జమియాకి వెళ్ళిందండి. చూడండి ఏమేమి తెచ్చింది, మీరు చూసేయండి. ఇవన్నీ తెచ్చింది. కానీ నేనైతే 12 పైన అయిపోయిందండి. అన్నీ తెచ్చి వంట రూమ్లో కుప్పేసేసి వెళ్ళి పడుకునేసాను. పొద్దున్నే 6 గంటలకు లేసి వచ్చే కొద్దికి వంట రూమ్లో అయితే ఇలా వేసి మొత్తం చెత్త పెట్టారు. అలాగే ఈ సామాన్లన్నీ ఇప్పుడు ఇవన్నీ ఎత్తి పెట్టాలా, కిందంతా క్లీన్ చేయాలా, వంట చేయాలా, మళ్ళీ పైకి వెళ్ళాలా, మధ్యాహ్నం పైనంతా క్లీన్ చేసుకోవాలా, బట్టలు ఐరన్ మొత్తం అంతా నేను ఒక్కదాన్నే అండి ఉండేది ఇంట్లో. ఇంకో పని మనిషి అయితే లేదు. నేను ఒక్కదాన్నే ఇంట్లో మొత్తం పని అంతా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. అలాగే ఇవన్నీ ఇప్పుడు ఏమేమి ఉన్నాయి దీని లోపల అనేసి మీకు చూపిస్తా, చూసేయండి. అవేమో నీళ్ళు, రండి, మొక్కజొన్న కంకిలో, వీటిని వచ్చేసి అరబ్బీలో లోరా అంటారు. ఇది వచ్చేసి క్యార్, కీరదోస పండు క్యార్, ఎర్రగడ్డలు, బుస్సాల్, ఇవి వచ్చేసి కూస, నేతి బీరకాయలు అంటారు కదా మనకల్లా, కూస. తర్వాత టమోటాని టమాటా అంటారు. ఇది ఫిల్ఫిల్ అఖ్దార్ అంటే క్యాప్సికమ్, ఫిల్ఫిల్ భారత్ అంటారు, ఫిల్ఫిల్ అఖ్దార్ అంటారు. చేసి బెండకాయలండి, బెండకాయలని బామ్య అంటారు. నిమ్మకాయల్ని లెమూన్ అంటారు. అల్లం అండి, అల్లంను వచ్చేసి జిజర్ అంటారు. అలాగే పుదీనాను వచ్చేసి నన్న అంటారు. అలాగే కొత్తిమీర, ఇది వచ్చేసి స్పింజ్ అంటారండి. మనకల్లా అయితే ఏమంటారో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి కొత్తిమీర, కిజ్బరా అంటారు. ఇది వచ్చేసి కాలీఫ్లవర్ అండి. ఇది వచ్చేసి నేనే చెప్పాను ఒక అక్కకి ఏమంటారని, ఇప్పుడు నేను మర్చిపోయాను ఏమంటారా అనేది. జహరా అంటారండి. వచ్చేసి కోడిగుడ్లు, బేత్ అంటారు. వచ్చేసి ఖస్, యాకును ఖస్ అంటారు. మరి మనకల్లా అయితే ఏమంటారో నాకు తెలియదండి, తెలిస్తే కామెంట్ చేయండి. చూసేయండి ఎలా ఉన్నాయో, ఇంత పెద్దగా ఉన్నాయి. ఆరెంజ్ కాయలండి, బుడతకాలు అంటారు వీటిని. అలాగే వీటితో పాటు ఇది వచ్చేసి అదే కీర దోసకాయలు అన్నాను కదా, అదే కీర దోసకాయ. దాన్ని వచ్చేసి ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసి పెడతారండి. ఇది ఒక్కటి వచ్చేసింది మా మేడం, ఇలా పెడతారు. మళ్ళీ ఇవన్నీ సాసులు, ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుసు. ఇది మైనస్. ఇది వచ్చేసి అవి మొక్కజొన్న కంకులండి, ఉడకబెట్టిండేటివి బాటల్లో ఉంటాయి. ఇలా తింటారు వీటిని. ఇంకా జుబ్దా అవి ఇవి వేసి వేయించి నీళ్ళు వంచేసి తింటారు. అలాగే ఇది వచ్చి సలాతా చేస్తారా, సలాతాలోకి సాసు. ఇది కూడా అదే సాసు. ఇది వచ్చి చేప డబ్బాలండి, కొబ్బుస్ తింటారు పొద్దున్నే.
ఆ కుబూసుల్లో ఈ చేప డబ్బాని, దీంట్లో చేప ముళ్ళు ఉండదు, ఉత్త కండ మాత్రమే ఉంటుంది. దీంట్లో చేప డబ్బా. ఇది వచ్చేసి కుబూసులోకి పొద్దున్నే ఇది తింటారు టిఫన్. అలాగే ఇది వచ్చేసి చికెన్ సలాతా చేస్తారు. ఆ సలాతాలకి ఇది వచ్చేసి మా మేడం వాళ్ళు వేపుకొని కట్ చేసి సలాతా పైన వేసుకొని తింటారు. ఇది వచ్చేసి ఇది ఒక ఇదే తొత్తిల్లా ఏదో అంటారు అది. ఆ తర్వాత ఇది బర్గర్ అండి. ఇది వచ్చేసి బర్గర్లు. దీంతో పాటు తినడానికి చాక్లెట్. మా మేడం చిన్న పాప ఇవి తెచ్చుకునిందండి. ఇవన్నీ ఇలా వచ్చేసి ఇదొకటి స్ట్రాబెర్రీ లోపల చాక్లెట్. అలాగే ఈ సమోన్లు, ఇది ఒక రకం సమోన్, ఒక రకం సమోన్, ఇంకా అవి ఒక రకం సమోన్లు. ఇవన్నీ అయితే మా మేడం రాత్రి ఇవన్నీ అయితే తీసుకొని వచ్చేసింది. రండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవన్నీ నేను సర్ది పెట్టాలా ఫ్రిడ్జ్లో. ఓకే ఫ్రెండ్స్, రాత్రి మా మేడం ఏమేమి తెచ్చిందో అన్నీ చూపించేశారుగా వీడియోలో. అలాగే కొత్తగా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కోవేట్కి ఈ కూరగాయల పేర్లు ఏమంటారు అనేది తెలుసుకుంటారని నా చిన్న ప్రయత్నం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో రూపంగా ముందుగా మీ వరకు వస్తుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.